ప్రొద్దున్నే లేచి ముఖం కడుక్కొని చాయ్ తాగుదామని అనుకునే వరకంటే అంతట్లా కన్న ఫోన్ చేసి అయితే చాయ్ అని తాగితే టిఫిన్ చేద్దాం రా అంటే అన్నాడు. అన్న రూమ్ పక్కనే కాబట్టి నా రూమ్కు లాగేసుకుని అయితే నేనైతే పోతున్నా. ఇప్పుడే ఈ 7 గంటలకే ఇంత ఎండ కొడుతుందంటే మధ్యాహ్నం ఒకటే వరకంటే ఎంత ఎండ కొడుతుందో తెలియదు. బయట పనిచేసేవాళ్ళు కానీ బిల్డింగ్ సెక్షన్లో పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం నీడకుండా అయితే అట్లా అన్న దగ్గరికి వచ్చి మాట్లాడిచ్చినో లేదు, చేతిలో చాబీలు పెట్టి బండి చాలేయంటే అన్నాడు. మీరైతే ఎవరు అనుకోకూరు నేను బండి నడిపిస్తా అని చెప్పేసి ఇక్కడైతే ఎవరు బండి అయితే వాళ్ళే నడిపియాలి, అందుకని చెప్పేసి అన్న చెప్పిండని చెప్పి బండి స్టార్ట్ చేస్తున్నా అంతే తప్ప ఇంకోటి అయితే ఏం బండి చాలేసి అయితే నేనైతే చక్కగా ఇంకచ్చి అయితే కూర్చున్నాం. మేమైతే చక్కగా ఇక రాకగా అయితే పోతున్నాం, ఎందుకంటే టిఫిన్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ అయితే రాకగా. ఇదైతే బంగాళోటాలు. ఈ బంగాళోటాలు అయితే మొనలు అయితే పాయ ఆర్డర్ పెట్టుకున్నాను. నేనైతే పప్పు రొట్టెలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అందరికీ రొట్టెలు సేమే కాకపోతే వాళ్ళు వేరే నేను టిఫిన్ చేసి అయితే చక్కగా కటింగ్ షాప్కి అయితే పోయినాం. చాలా రోజులు అవుతుంది ఎంటికలు తీపియాక అని చెప్పేసి కటింగ్ షాప్కి అయితే ఎంటికలు అయితే తీపించుకున్నాం. ఇప్పుడు ఉండేది ఎండాకాలం కాబట్టి అందుకే ఎంటికలు అయితే మొత్తం చిన్న అయితే వేయించిన, లేకుంటే ఎప్పుడైనా పెద్ద ఉంచుకునేది కానీ ఇప్పుడైతే ఎంటికలు అయితే చిన్న వేయించిన ఎండాకాలం కాబట్టి. షాంపూ డబ్బా అయిపోయిందని చెప్పి 5 రూపాయల మార్కెట్కి వచ్చి షాంపూ డబ్బా ఉందాం అనుకున్న వరకంటే ఈడున్న షాంపూ డబ్బా పేర్లు చెప్తే ఊరి అల్లం షాంపూ అంట, ఉల్లిగడ్డ షాంపూ అంట, నిమ్మకాయ షాంపూ అంట, మిల్క్ షాంపూ అంట, ఇంకేంది నిమ్మకాయ షాంపూ, మళ్ళీ పొమగ్రానైట్ షాంపూ, ఇగో ఇల్లిగడ్డ షాంపూ. ఏందో ఏమో ఈ షాంపూల పేర్లు అన్నీ విచిత్రమైన పేర్లు పెట్టి అమ్ముతారు. వాళ్ళు అయినా కానీ కూరలకు వాడుకునే రాయించి షాంపూలు నెత్తికి పెట్టుకునేటి అంట. మన నెత్తి ఉంటుందో ఉండదో షాంపూలు పెట్టుకుంటే ఆ షాంపూలు కాకనే హెడ్ షోల్లో షాంపూ పట్టుకుని అయితే చక్క రూమ్కి అయితే పోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుంటే మాత్రం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.